ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? బైబిల్‌లో నుంచి ఒక మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. అది ఏంటి అంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం నిజంగా ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కానీ మనం కనీసము రోజు మొత్తంలో ఒక గంట సమయమైనా ప్రార్థనలో గడుపుతున్నామా? గంట కాదు కదా! కనీసము ఒక అరగంటైనా సరే ప్రార్థన చేయగలుగుతున్నామా? కొంతమందికైతే ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలి అని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేరు. కొంతమంది ఏమో చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేరు. కొంతమంది నలుగుతున్న సమస్యలను బట్టి ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు ప్రార్థన చేయటానికి ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో కారణాలను బట్టి అనేక మంది ప్రార్థన చేయలేకపోతున్నారు. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి అంటే, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయనుద్దేశించి ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేయకుండా అనేక ఆటంకములను దుష్టుడు కలుగు చేస్తున్నాడు. ఈ రోజుటి నుంచి మనమందరము ప్రార్థన చేసేవారిగా ఉందాము. దానియేలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేశాడు. అక్కడ చట్టాలు మారినియి. ప్రాణానికే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రార్థన అనేది దానియేలు ఆపలేదు. దానియేలు ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఆ ప్రార్థన సింహాల బోనులో ధైర్యంగా నిలబడేలాగా చేసింది. దానియేలు ప్రార్థనకి ఎన్నో గొప్ప కార్యములు మనం చూసి ఉన్నాము. ఈ రోజుటి నుంచి మనము కూడా అటువంటి ప్రార్థన చేద్దాము. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నారా? మనం గంటలు గంటలు ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ 10 నిమిషములు మనం ప్రార్థన చేయగలము కదా! ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన 10 నిమిషములు మనం ఒక 5 మినిట్స్ మనం స్తుతించగలచ్చు. 5 మినిట్స్ ప్రార్థన చేయొచ్చు కదా! కాబట్టి ఇది మొదలుకొని దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాము. ప్రతి ఒక్క గంటలో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే, రోజు మొత్తంలో మనం ఎంత సమయం ప్రార్థన చేసిన వారమవుతాము? వీలైతే ప్రతి ఒక్కరు కూడా గంటకి 10 నిమిషాలన్నా ప్రార్థన చేసేవారంగా మనం ఉందాము. కాబట్టి ఈ రోజుటి నుంచి ప్రార్థన చేద్దాము. ఎడతెగక ప్రార్థన చేద్దాము. ఆ ప్రార్థన చేసి మనం గొప్ప ఫలితాన్ని చూద్దాము. గొప్ప గొప్ప కార్యాలను చూద్దాము. గంటకి 10 నిమిషాలు పెట్టుకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకుందాము దేవుని దగ్గర. ఇదిగో యేసయ్య, ఈ ప్రతి ఒక్క గంటలో మొదటి 10 నిమిషాలు ఒకవేళ కుదరకపోతే ఆ గంటలో ఏదో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాము. అలా ఎన్ని గంటలు మనం రోజు మొత్తంలో ఎన్ని 10 నిమిషాలు ఎంత ప్రార్థన మనం చేయగలుగుతామో చూడండి. మోకరించిన ప్రతి ఒక్కసారి ఒక అంశము కొరకు ప్రార్థన చేయొచ్చు. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయనుద్దేశించున్నాడు. కాబట్టి ఈరోజు మొదలుకొని మనమందరము ప్రార్థన చేద్దామండి. దేవుడు చెప్పినట్టు ఎడతెగక ప్రార్థన చేద్దాము. దానియేలు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాము. ఎన్ని ఆటంకములు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు, ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం ప్రార్థన చేద్దాము దానియేలులాగా. దానియేలు కన్నా వ్యతిరేకమైన పరిస్థితి మనకు కలగకపోవచ్చు. ఎందుకంటే దానియేలు అక్కడ ప్రార్థన చేస్తే తన ప్రాణానికే ప్రమాదము. అయినా అటువంటి పరిస్థితిలో కూడా దానియేలు ప్రార్థన చేయుట మానలేదు. కాబట్టి ఇది మొదలుకొని ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలైనా సరే, మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థననేది ఆపద్దండి. ఈ 10 నిమిషముల ప్రార్థన కష్టమేమి కాదు అని నేను అనుకుంటున్నాను. గంటలు గంటలు మనం ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ ఈ 10 నిమిషాలు ప్రార్థన చేయుట అలవాటు చేసుకుందాము. ఇది దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాము. మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన ఏ పని ఆగుతుంది? మన బాధ్యతలు కానీ, ఇంట్లో నెరవేర్చాల్సిన బాధ్యతలు కానీ, వర్క్
చేసుకునే వాళ్ళకి కానీ, చదువుకునే వాళ్ళకి కానీ ఏ పని ఆగుతుంది? కానీ ప్రార్థన మాత్రము చేయటము స్కిప్ చేస్తూ వస్తున్నాము. తర్వాత ప్రార్థన చేస్తా, తర్వాత ప్రార్థన చేస్తా అని చెప్పి మనం ప్రేయర్‌ని స్కిప్ చేసుకుంటూ వచ్చి అనేక పనులను చేసుకుంటున్నాం కానీ, ప్రార్థన దగ్గరకొచ్చేసరికి బద్ధకిస్తూ వస్తున్నాము. కాబట్టి ఈ రోజుటి నుంచి అలా ఉండొద్దు. దేవుడు చెప్పినట్టుగా ఎడతెగక మనం ప్రార్థన చేసి గొప్ప ఫలితాన్ని మనం చూద్దాము. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.